హాయ్ గాయ్స్, మీరు చూస్తున్నారు ఆర్కే కెరీర్ పాయింట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఈనాటి ప్రముఖ దినపత్రికల్లో వచ్చినటువంటి ముఖ్యమైన ఉద్యోగ వార్తలు చూద్దాము. అండ్ అలాగే ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ కూడా మీకు తెలియజేయడం జరుగుతుంది. వీడియోని చివరి వరకు చూడండి. కంటెంట్ నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. ఎవరైనా కరెంట్ అఫైర్స్ టెస్ట్లు ఫ్రీగా ప్రాక్టీస్ చేయాలనుకున్నట్లయితే డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి. అలాగే మీరు మన యొక్క వెబ్సైట్ని డైలీ విజిట్ చేసి ఫ్రీగా జనరల్ నాలెడ్జ్ టెస్ట్లు కూడా ప్రాక్టీస్ చేయవచ్చు. ఇక లేట్ చేయకుండా ముందుగా ఉద్యోగ వార్తలు చూద్దాము. గ్రూప్ 2కి సంబంధించినటువంటి అప్డేట్ ఉందండి. గ్రూప్ 2 రాత పరీక్ష వాయిదా. నిన్ననే నోటిఫికేషన్ మనకి టీజీపీఎస్సీ అఫీషియల్గా వెబ్ నోట్ అయితే రిలీజ్ చేసింది. దానికి సంబంధించి అప్డేట్స్ ఆల్రెడీ నిన్న మన యొక్క ఛానల్లో ఇవ్వడం జరిగింది. సో పూర్తి వివరాలు అయితే చూద్దాము. గ్రూప్ 2 రాత పరీక్ష వాయిదా. నోటిఫికేషన్ వచ్చాక ఇది 4వసారి వాయిదా. డిసెంబర్లో నిర్వహిస్తామన్న టీజీపీఎస్సీ సిడిపిఓ ఈఓ పోస్టుల రాత పరీక్షలు కూడా రద్దు. ఇక వివరాలు చూసినట్లయితే నిరుద్యోగుల అభ్యర్థనకు సర్కారు అంగీకారము. పోస్టుల సంఖ్య పెంచేందుకు కొత్త నోటిఫికేషన్ జారీకి ఆమోదము. ఓవర్లాపింగ్ లేకుండా నిర్వహిస్తామన్న డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. ఎంపీ మల్లు రవి బలరాం నాయక్తో కలిసి నిరుద్యోగుల భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వ నిరుద్యోగుల అభ్యర్థులను పరిగణలోనికి తీసుకుని గ్రూప్ 2 పరీక్షలను వాయిదా వేయడానికి అంగీకరించింది. అఫీషియల్గా వెబ్ నోట్ కూడా రిలీజ్ చేసింది. అయితే ఈ యొక్క పరీక్షలను గ్రూప్ 2 పరీక్షలను డిసెంబర్లో నిర్వహిస్తామంటూ కూడా టీజీపీఎస్సీ ప్రకటించింది. అయితే ఇంకా పరీక్షలకు సంబంధించిన తేదీలను మాత్రము ప్రకటించలేదు. ఇక ఇదే న్యూస్కి సంబంధించి మరొక పత్రికలో ఇచ్చారు. వివరాలు చూద్దాము. 2 ఏళ్ల క్రితం వెలువడినటువంటి గ్రూప్ 2 నోటిఫికేషన్కి సంబంధించి పరీక్షను 4 సార్లు వాయిదా వేయడం అయితే జరిగింది. అప్పట్లో 5.51 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. తొలుత నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారము 2023 ఆగస్టు 29, 30 తేదీల్లో పరీక్ష జరగాల్సి ఉండగా వరుస పరీక్షలు, గురుకుల టీచర్ ఉద్యోగాల పరీక్షలతో గ్రూప్ 2కు సన్నద్ధం కాలేకపోయామని, సమయం కావాలని నిరుద్యోగులు కోరడంతో అప్పటి ప్రభుత్వము అదే ఏడాది నవంబరు 2, 3 తేదీలకు వాయిదా వేసింది. మళ్ళీ ఈసారి వాయిదా పడింది. మొత్తంగా 4 సార్లుగా వాయిదా పడినట్లుగా మనం ఇక్కడ చూడవచ్చు. అండ్ అలాగే మహిళా శిశు సంక్షేమ శాఖలో సిడిపిఓ ఈఓ పోస్టుల రాత పరీక్షలు రద్దయ్యాయి. త్వరలోనే పునఃపరీక్షలుంటాయని టీజీపీఎస్సీ వెల్లడి. ఇక దీనికి సంబంధించి మరిన్ని వివరాలు చూసినట్లయితే పేపర్ లీకేజీ కారణంగా మరో పరీక్ష రద్దు. పేపర్ లీకేజీ కారణంగా టీజీపీఎస్సీ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ ఆఫీసర్ నియామక పరీక్షను రద్దు చేస్తున్నట్లు కమిషన్ ప్రకటించింది. సెంట్రల్ ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం నివేదిక ఆధారంగా ఈ పరీక్షను రద్దు చేసినట్లు టీజీపీఎస్సీ కార్యదర్శి నవీన్ నికోలస్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ ఆఫీసర్ నియామక పరీక్షను తిరిగి మళ్ళీ నిర్వహిస్తామని వెల్లడించారు. పరీక్షల కొత్త తేదీలను త్వరలోనే ప్రకటిస్తామని తెలిపారు. కాగా గతేడాది జనవరి 3, 8 తేదీల్లో ఈ పరీక్ష నుండి టీజీపీఎస్సీ నిర్వహించింది. ఇక నెక్స్ట్ డిఎస్సికి సంబంధించి అప్డేట్స్ చూద్దాము. 2వ రోజు డిఎస్సికి 94.69% హాజరు. రాష్ట్రంలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి జరుగుతున్న డిఎస్సి పరీక్షలకు 2వ రోజు 94.69% హాజరు నమోదయ్యింది. 27,061 మందికి 25,625 మంది అభ్యర్థులు హాజరు కాగా 1,436 మంది గైర్హాజరయ్యారు. వచ్చే నెల 5వ తేదీ వరకు డిఎస్సి పరీక్షలు జరగనున్నాయి. ఇక నెక్స్ట్ ఎడ్యుకేషన్ న్యూస్ చూసినట్లయితే ప్రభుత్వ బడుల్లో కొత్త విధానము. 4వ తరగతి నుంచే సెమీ రెసిడెన్షియల్ స్కూళ్ళు, గురుకులాలన్నీ ఒకే చోట ఉండేలా నిర్మాణాలు. ప్లే స్కూల్ తరహాలో అంగన్వాడీలో బోధనలు. తొలుత 1, 2 మండలాల్లో పైలట్ ప్రాజెక్టు. ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్పై సీఎం రేవంత్ సమీక్ష. ఇక కొన్ని వివరాలు అయితే చూద్దాం. దీనికి సంబంధించి ప్రభుత్వ పాఠశాలల్లో పటిష్టతకు సరికొత్త విధానంతో ముందుకెళ్లేందుకు ప్రభుత్వం సన్నద్ధమైంది. వచ్చే 3 ఏళ్లలో ప్రభుత్వం పాఠశాలలను మరింత పటిష్టం చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని ప్రభుత్వము యోచన చేస్తోంది. ఇదే సమయంలో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్తో సమానంగా ప్రభుత్వ సెమీ రెసిడెన్షియల్ పాఠశాల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని విద్యాశాఖను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అంగన్వాడీ పాఠశాలల్లో ప్లే స్కూల్స్ తరహాలో 3వ తరగతి వరకు బోధించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు. ఇక నెక్స్ట్ ఈనాటి కరెంట్ అఫైర్స్ అయితే చూద్దాము. ఒలింపిక్స్లో భారత్కు 35 పథకాలు.
పారిస్ వేదికగా 2024 ఒలింపిక్స్ ఈవెంట్ అట్టహాసంగా ప్రారంభమవుతోంది. ఇందులో వివిధ దేశాలకు చెందిన ప్లేయర్లు పతకాల వేట కోసము బరిలోకి దిగుతున్నారు. అయితే ఈసారి భారత అథ్లెట్లు ఎక్కువ పతకాలు సాధిస్తారన్న అంచనాలు భారీగానే ఉన్నాయి. వాస్తవానికి భారతదేశం ఒలింపిక్స్లో స్వాతంత్ర్యానికి ముందు 1900 సంవత్సరం నుండే పాల్గొంటోంది. అప్పటి నుంచి 25 సమ్మర్ ఒలింపిక్స్లో మొత్తం 35 పతకాలను గెలుచుకుంది. 2024 పారిస్ ఒలింపిక్స్లో మరిన్ని పతకాలను కొల్లగొట్టేటువంటి లక్ష్యంతో భారత అథ్లెట్లు బరిలోకి దిగుతున్నారు. ఇక నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూసినట్లయితే స్వర్ణంతో మెరిసిన సాజీదా పాన్ అమెరికన్ మాస్టర్స్ గేమ్స్ వివరాలు చూద్దాము. ప్రతిష్టాత్మకమైన పాన్ అమెరికన్ మాస్టర్స్ గేమ్స్లో భాగంగా జరిగినటువంటి స్విమ్మింగ్ పోటీల్లో భారత్కు ప్రాతినిధ్యం వహించిన తెలంగాణ స్విమ్మర్ షేక్ సాదిజా స్వర్ణ పతకము సాధించింది. అంతేగాక మరొక కాంస్య పతకాన్ని కూడా సాజిదా గెలిచింది. అమెరికాలోని క్లైవ్లాండ్ రాష్ట్రం వేదికగా జరుగుతున్నటువంటి ఈ క్రీడల్లో ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలకు చెందిన క్రీడాకారులు పోటీ పడుతున్నారు. పలు క్రీడాంశాల్లో పోటీలు జరుగుతున్నాయి. కాగా మహిళలు 100 మీటర్ల బ్రెస్ట్ స్ట్రోక్ విభాగంలో సాజిదా ప్రథమ స్థానంలో నిలిచి పసిడి పతకాన్ని దక్కించుకుంది. ఇక నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూస్తాము. వియన్నాము కమ్యూనిస్టు దిగ్గజము నుయెన్ ఫూ త్రాంగ్ కన్నుమూత వివరాలు చూస్తే వియత్నాంలోని అత్యంత శక్తివంతమైన రాజకీయ నేత అధికార కమ్యూనిస్టు పార్టీ కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి నుయెన్ ఫూ త్రాంగ్ శుక్రవారం కన్నుమూశారు. వృద్ధాప్య కారణంగా గత కొన్ని నెలలుగా అస్వస్థతతో బాధపడుతున్నటువంటి ఆయన 108 సెంట్రల్ మిలిటరీ ఆసుపత్రిలో కన్నుమూశారు. వియత్నాం అధికారిక మీడియా వెల్లడించింది. 2011లో పార్టీ చీఫ్గా ఎన్నికైన గత 13 ఏళ్లుగా వియత్నాం రాజకీయాలకు త్రాంగ్ పూర్తిగా శాసించారు. తన పదవీ కాలంలో దేశంలోని ఏకపార్టీ రాజకీయ వ్యవస్థలో కమ్యూనిస్టుల అధికారాన్ని ఏకీకృతం చేయడానికి ఆయన కృషి చేశారు. ఇక నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూసినట్లయితే పాక్లో పెరిగిన హిందూ జనాభా పాకిస్తాన్లో హిందువుల జనాభా 2017లో 35 లక్షలు కాగా 2023లో 38 లక్షలకు పెరిగిందని, పాక్లో అత్యధిక జనసంఖ్య గల మైనారిటీ వర్గం హిందువులేనని గతేడాది జనగణన తేల్చింది. నిరుడు పాకిస్తాన్ మొత్తం జనాభా 24,4,58,089 అని పాక్ గణాంకాల సంస్థ తెలిపింది. ఈ లెక్కన పాక్ జనాభా 2050 కల్లా రెట్టింపు కానుంది. 7వ జనాభా గృహ గణన 2023 వివరాలను పీబీఎస్ గురువారము విడుదల చేసింది. దేశ జనాభాలో ముస్లింల వాటా 2017లో 96.47% కాగా 2023లో అది స్వల్పంగా తగ్గి 96.35%కి చేరింది. ఇక నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన వ్యవస్థ సెక్రటరీ జనరల్గా ప్రసన్న కుమార్ సూర్యదేవర 2024 జూలై 16న నియమితులయ్యారు. ప్రసన్న కుమార్ గతంలో 5 ఏళ్ల పాటు లోక్సభ స్పీకర్కి ఓఎస్డీగా, రాజ్యసభ చైర్మన్ కార్యాలయంలో జాయింట్ డైరెక్టర్గా పనిచేశారు. ఇక నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూద్దాము. భారతీయ భాషల్లోకి 22,000 పుస్తకాలను అనువదించేటువంటి ఆస్మితా ప్రాజెక్టును 2024 జూలై 16న కేంద్ర విద్యాశాఖ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ప్రారంభించాయి. రానున్న 5 ఏళ్లలో ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలని అవి లక్ష్యంగా పెట్టుకున్నాయి. నూతన జాతీయ విద్యా విధానంలో భాగంగా ఈ ప్రాజెక్టును చేపట్టారు. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూసినట్లయితే ఐరోపా సమాజ కార్యనిర్వాహక కమిషన్ అధ్యక్షురాలిగా ఉర్సులా వాండర్ లేయన్ జూలై 18న మరొకసారి ఎన్నికయ్యారు. ఆమె ఇంకో 5 ఏళ్ల పాటు ఈ పదవిలో కొనసాగుతారు. ఫ్రాన్స్లోని స్ట్రాస్బర్గ్లో భేటీ అయినటువంటి యూరోపియన్ పార్లమెంటు ఉర్సులా వాండర్ను EU కమిషన్ అధ్యక్ష పదవికి ఎన్నుకుంది. ఇక నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూసినట్లయితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి భారత వృద్ధి రేటు అంచనాల్లో ఎటువంటి మార్పు చేయకుండా 7%గానే కొనసాగిస్తున్నట్లు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ADB తెలిపింది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో 2025-26 7.2% వృద్ధి రేటును నమోదు చేసే అవకాశం ఉందని ADB అంచనా వేసింది. ఇక నెక్స్ట్ ఈనాడు న్యూస్ పేపర్లోని ప్రతిభలో ఇండియన్ జాగ్రఫీ అండ్ అలాగే
విపత్తు నిర్వహణ టాపిక్‌లకు సంబంధించి థియరీ ఆర్టికల్‌ని, అలాగే బిడ్ బ్యాంక్‌ని ప్రొవైడ్ చేశారు. ఈ యొక్క బిడ్ బ్యాంక్‌కి సంబంధించి కీ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేశారు. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ పీడీఎఫ్ డౌన్‌లోడ్ చేసుకొని ప్రాక్టీస్ చేసే ప్రయత్నం అయితే చేయండి. ఎవరైనా పీడీఎఫ్ కావాలనుకున్నట్లయితే కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. డైరెక్ట్‌గా సెండ్ చేయడం అయితే జరుగుతుంది. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఇది ఈ రోజుకి సంబంధించినటువంటి ముఖ్యమైన ఉద్యోగ వార్తలు అండ్ అలాగే కరెంట్ అఫైర్స్ అప్డేట్స్. ఈ వివరాలు కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేసి మన ఛానల్‌ని ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. బై బాయ్.